హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన ద ఆర్ట్ ఆఫ్ మూవింగ్ ఆన్ సిరీస్ లో ఇది ఫైనల్ పార్ట్. రిజెక్షన్ అంటే ఏంటో చూసాం, టాక్సిక్ లూప్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అందరికీ ఉండే ఒకే ఒక కోరిక, నన్ను బాధ పెట్టిన వారికి బుద్ధి చెప్పాలి, వాళ్ళు ఏడవాలి, నేను రివెంజ్ తీసుకోవాలి ఇలా. కానీ ఫ్రెండ్స్, అసలైన రివెంజ్ అంటే వాళ్ళని తిట్టడం కాదు, వాళ్ళకంటే గొప్పగా ఎదగడం. లెట్స్ టాక్ అబౌట్ ద అల్టిమేట్ రివెంజ్, యువర్ సక్సెస్. చాలా మంది రివెంజ్ అంటే అవతలి వాళ్ళకి హాని చేయడం అనుకుంటారు. కానీ సైకాలజీ ప్రకారం మీరు ఎవరి మీదైతే కోపంగా ఉంటారో మీరు ఇంకా వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నట్లు. వెన్ యు గ్రో, యు బికమ్ ఫ్రీ. ఈరోజు మీ లైఫ్ ని రీబూట్ చేసే 5 పవర్ఫుల్ స్టెప్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు బ్రేకప్ అయ్యాక లేదా ఒకరు మిమ్మల్ని రిజెక్ట్ చేశాక పదే పదే వాళ్ళకి మెసేజ్లు చేయడం, నువ్వెందుకు ఇలా చేశావు అని అడగడం చేస్తుంటారు. ఇది వాళ్ళ ఈగోని ఇంకా పెంచుతుంది. బదులుగా టోటల్ సైలెన్స్ మెయింటైన్ చేయండి. సోషల్ మీడియాలో వాళ్ళని బ్లాక్ చేయడం లేదా మ్యూట్ చేయడం చేయండి. మీరు సైలెంట్ గా ఉన్నప్పుడు అవతలి వ్యక్తికి ఒక రకమైన ఇన్సెక్యూరిటీ మొదలవుతుంది. అరే, నేను లేకపోయినా ఇతను లేదా ఈమె ఇంత హ్యాపీగా ఎలా ఉన్నారు అని వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. మీ మౌనమే వాళ్ళకి అతి పెద్ద శిక్ష. టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీరు మీ హాబీస్ని, మీ ఫ్రెండ్స్ని, మీ ఇష్టాలని వదిలేసి ఉంటారు. అతనికి నచ్చదు కదా అని ఈ డ్రెస్ వేసుకోవడం మానేశాను, లేదా ఆమెకి ఇష్టం లేదని నా పాత ఫ్రెండ్స్తో మాట్లాడటం లేదు అని అనుకుంటున్నారా? నౌ ఇస్ ద టైమ్ టు రిక్లెయిమ్ యువర్ సెల్ఫ్. మళ్ళీ జిమ్కి వెళ్ళండి, మళ్ళీ ఆ పాత పెయింటింగ్ బ్రష్ తీయండి, లేదా మీకు నచ్చిన కొత్త కోర్సులో జాయిన్ అవ్వండి. మీరు ఎప్పుడైతే మీ పర్సనల్ గోల్స్ మీద ఫోకస్ చేస్తారో మీ బ్రెయిన్లో డోపమిన్ అండ్ సెరిటోనిన్ లెవెల్స్ పెరిగి ఆ పాత బాధ మెల్లగా మర్చిపోతారు. మిమ్మల్ని ఒకరు నీకేం రాదు అని లేదా నువ్వు నాతో సమానం కాదు అని రిజెక్ట్ చేశారు అనుకోండి, వాళ్ళ ముందు ఏడవడం వల్ల ఉపయోగం లేదు. పని మీద దృష్టి పెట్టండి. మీ కెరీర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. రేపు పొద్దున్న మీరు ఒక లగ్జరీ కార్లో వెళ్తున్నప్పుడు లేదా ఒక పెద్ద స్టేజ్ మీద అవార్డు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూస్తే ఆ క్షణం వాళ్ళకి కలిగే రిగ్రెట్కి మరేది సాటి రాదు. సక్సెస్ ఇస్ ద డియోడ్రెంట్. ఇట్ టేక్స్ అవే ఆల్ ద స్టింగ్ ఆఫ్ పాస్ట్ రిజెక్షన్. మీరు వాళ్ళని ఇంకా అసహించుకుంటున్నారంటే మీ మైండ్లో వాళ్ళకి ఇంకా స్పేస్ ఇస్తున్నారని అర్థం. అసలైన రివెంజ్ ఎప్పుడు పూర్తవుతుంది అంటే, ఒకరోజు వాళ్ళు మీకు రోడ్డు మీద ఎదురుపడినా మీ హార్ట్ రేట్ పెరగకూడదు. ఓ, ఈయన నాకు తెలుసా అన్నట్లుగా ఓ చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోవాలి. దీన్నే ఎమోషనల్ డిటాచ్మెంట్ అంటారు. వాళ్ళు ఉన్నా లేకపోయినా మీ లైఫ్ పర్ఫెక్ట్ గా ఉంది అని మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో అప్పుడు మీరు గెలిచినట్లే. చాలా మంది నేనెందుకు ఇంతకాలం భరించాను, నేనెంత పిచ్చిదాన్ని లేదా పిచ్చివాడిని అని బాధపడుతూ ఉంటారు. గుర్తుంచుకోండి, మీరు ప్రేమించారు కాబట్టే భరించారు. మీ మంచితనం మీ బలహీనత కాదు ఫ్రెండ్స్. మీలోని ఆ వర్షన్ను క్షమించేయండి. సెల్ఫ్ ఫర్గివ్నెస్ ఈస్ ద ఫైనల్ స్టెప్ ఆఫ్ హీలింగ్. మీరు మీ మీద ప్రేమను పెంచుకుంటే తప్ప ఇంకొకరి ప్రేమ కోసం ఆరాటపడటం ఆగదు. ఫ్రెండ్స్, ఈ 3 పార్ట్ల సిరీస్ ఉద్దేశం మిమ్మల్ని కేవలం మోటివేట్ చేయడం కాదు, మీ ఆలోచన విధానాన్ని మార్చడం. రిజెక్షన్ మిమ్మల్ని విరిచేయకూడదు, మిమ్మల్ని చెక్కాలి. రిజెక్షన్ షుడ్ షేప్ యూ.
నాట్ బ్రేక్ యూ. ఈ రోజు నుండి మీ ఫోకస్ మొత్తం మీ మీదే ఉండాలి. మీ ఆరోగ్యం, మీ కెరీర్, మీ ఫ్యామిలీ ఇవే మీ ప్రాధాన్యత కావాలి. ఈ వీడియో మీకు ఐ ఓపెనర్ లాగా అనిపిస్తే కామెంట్స్ లో ఐ నో మై వర్త్ అని టైప్ చేయండి. ఈ సిరీస్ లో మీకు నచ్చిన పాయింట్ ఏది? మీరు ఈ రోజు నుండి మీ లైఫ్ లో ఏ మార్పు చేసుకోబోతున్నారు? కామెంట్స్ లో తెలియజేయండి. క్రిస్మస్ గైడెన్స్ ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ హైప్ మై వీడియోస్. అందరం కలిసి ఎదుగుదాం. స్టే స్ట్రాంగ్, స్టే పాజిటివ్ అండ్ స్టే ట్యూన్ టు క్రిస్మస్ గైడ్.